అందరికీ నమస్కారం. నేనివాళ చెప్పబోయే కథా శీర్షిక 'దాగని నిజం'. నాగన్న పొరుగురికి అడవి గుండా బయలుదేరాడు. వర్షం మొదలైంది. ఓ చెట్టు కింద సేద తీరాడు. అప్పుడు చెట్టుపై నుంచి ఒక పాము నాగన్న మెడలో పడింది. నాగన్న భయపడ్డాడు. తన 2 చేతులతో దాన్ని విసిరేశాడు. అదృష్టవశాత్తు అది అతడి కాటు వేయలేదు. నాగన్న ఓ కర్ర తీసుకొని ఆ పావును చంపబోయాడు. అది మానవ భాషలో తనను చంపవద్దని, అతనికి నిధి నిక్షేపాలు ఉండే చోటు చూపిస్తానని పాము చెప్పింది. అలా ఆశ చూపించేసరికి సరే అన్నాడు నాగన్న. ఆ చిరునామా కనుక్కొని ఆ పామును చంపకుండా వదిలేశాడు. నాగన్న పాము చెప్పిన చిరునామా ప్రకారం 2 కిలోమీటర్లు నడిచి ఒక జమ్మి చెట్టు వద్దకు వెళ్ళి అక్కడ తవ్వాడు. అక్కడ పెద్ద గొయ్యి పడింది. ఆ గోతిలో బంగారం కనిపించింది. ఎంత బంగారమో చెప్పడానికి వీల్లేదు. అయ్యో! ఇంత బంగారాన్ని మోయగలనా అని ఆశ్చర్యపోయాడు. కానీ సరే, కొంత బంగారం తీసుకున్నాడు. తాను మోయగలిగినంత బంగారం తీసుకున్నాడు. తీసుకొని వెళ్ళాడు. ఈ నాగన్నను గమనించినటువంటి ఒక దొంగ మిగతా బంగారం మొత్తం తీసుకొని వాడు వెళ్ళాడు. సంచులు నింపుకొని వాడు వెళ్ళిపోయాడు. వాడు పట్టుబడ్డాడు రాజభటులకి. ఆ దొంగ. ఆ దొంగని జైల్లో పెట్టారు. వాడు ఆ బంగారం తీసిన తనతో పాటు నాగన్న పేరు కూడా చెప్పాడు. వాళ్ళు వెతికి, వెతికి, వెతికి నాగన్నను కూడా పట్టుకొని రాజ్యసభకు తీసుకెళ్లారు. నాగన్న తనకు నాగుపాము ఆ బంగారం చిరునామా చెప్పిందని ఉన్న విషయం చెప్పాడు. కానీ రాజు నమ్మలేదు. నాగన్న నాగుబాబును ప్రార్థించాడు. కానీ అది రాలేదు. అప్పుడు రాజు నాగన్న బంగారం కూడా తెచ్చి ఇమ్మన్నాడు. అందుకు నాగన్న అంగీకరించాడు. కానీ అక్కడే ఉన్న ఒక రాజోద్యోగి రాజుగారితో ఏమని చెప్పాడంటే, ఇది నాగుపాము చెప్పిన మాట నిజమే. తాను ఆ చెట్టు పైన ఆకులు తెంపుతున్న సందర్భంలో తాను చెట్టు గుబురులో ఉండడం వల్ల తనను ఆ నాగన్న చూడలేదని, తన భయానికే ఆ పాము నాగన్న మెడలో పడిందని చెప్పాడు ఆ రాజోద్యోగి. మరి నీవు ఆ బంగారాన్ని ఎందుకు తీసుకోలేదు అని రాజు ప్రశ్నించాడు రాజోద్యోగిని. అప్పుడు రాజోద్యోగి ఏమన్నాడు తెలుసా? అయ్యా, నేను మీ బంటును. మీ ఆస్థానంలో నాకు ఉద్యోగం దొరికింది. నమ్మకంగా పనిచేస్తున్నాను. నాకు తగిన జీతం ఇస్తూనే ఉన్నారు కదా మీరు. ఆ బంగారం పైన నాకు ఆశలెందుకు? నేను ఆశ పెట్టుకోలేదు. ఇదాక అది పాము తప్పించుకోవడానికి ఆడినటువంటి నాటకం అనుకున్నాను. అది నిజమని ఇప్పుడు తెలిసింది. నాగన్న అమాయకుడు. పామును చంపకుండా వదిలిపెట్టాడు అని చెప్పాడు. రాజు ఆ మాటకు సంతోషించి నాగన్న బంగారం నాగన్నకి ఇచ్చివేశాడు. రాజభటుడికి మరింత కానుక కానుకలు ఎన్నో ఇచ్చి అతన్ని మంచి ఉద్యోగంలో ఆ రాజభటుడిని నియమించాడు. అంటే రాజోద్యోగి యొక్క నిజాయితీ నమ్మాడు. మహారాజా, మీరిచ్చిన జీతమే చాలు నాకు. దాంతో సంతృప్తిగా ఉన్నాను. అయాచితంగా వచ్చినటువంటి సొమ్ము నాకు అక్కర్లేదు అని నీ చిత్తశుద్ధి చాటుకున్నాడు గనుక ఆ రాజోద్యోగికి మంచి గౌరవం లభించింది ఆ ఆస్థానంలో. ఇది కథండి. ఈ కథ విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు.